హైదరాబాద్ మాదాపూర్ పిఎస్లో ఏసీబీ సోదాలు నిర్వహించింది. 50,000 రూపాయల లంచం తీసుకుంటూ ఎస్ఐ వినయ్ ఏసీబీకి చిక్కారు. లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఎస్ఐ వసూలపై ఉన్నతాధికారులకు లింక్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఎస్ఐ అవినీతి డబ్బుపై ఏసీబీ అధికారుల నిఘా పెట్టారు. సిఐ కృష్ణమోహన్ ఉన్నత స్థాయి అధికారుల పాత్రపై ఆరా తీస్తున్నారు. హైదరాబాద్ మాదాపూర్ పిఎస్లో ఏసీబీ సోదాలు నిర్వహించింది. 50,000 రూపాయల లంచం తీసుకుంటూ ఎస్ఐ వినయ్ ఏసీబీకి చిక్కారు. లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఎస్ఐ వసూలపై ఉన్నతాధికారులకు లింక్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఎస్ఐ అవినీతి డబ్బుపై ఏసీబీ అధికారుల నిఘా పెట్టారు. సిఐ కృష్ణమోహన్ ఉన్నత స్థాయి అధికారుల పాత్రపై ఆరా తీస్తున్నారు. రైట్, ఇక హైదరాబాద్ మాదాపూర్ పిఎస్లో ఏసీబీ సోదాలు నిర్వహించింది. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్. మొత్తంగా చూస్తుంది కనుక మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో అవినీతి తిమంగళం మరోసారి బయటకు వచ్చింది. అవినీతి భాగవతం అధికారి ఉంటూ లంచం తీసుకుంటూ 50,000 లంచం తీసుకుంటూ అయితే ఏసీబీ అధికారులకు పట్టుబడడం జరిగింది. ప్రజెంట్ మనం మాదాపూర్ పిఎస్ దగ్గర ఉన్నటువంటి సిచ్యువేషన్ ని చూస్తున్నాం. అయితే మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్నటువంటి అవినీతి ఘటన పోలీస్ శాఖలో కలకలం రేగినట్టుగా కూడా తెలుస్తుంది. అదేవిధంగా చూసుకుంటే కనుక మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్నటువంటి ఎస్ఐ వినయ్ ఒక కేసును అనుకూలంగా పరిష్కరిస్తానని చెప్పి బాధితుల నుండి 50,000 రూపాయలను డిమాండ్ చేసినట్టుగా కూడా ఆరోపణలు వచ్చాయి. లంచం ఇవ్వడానికి సిద్ధమని బాధితులు ఏసీబీ అధికారులను ఆశ్రయించడంతో ఈ వ్యవహారం మొత్తం కూడా వెలుగులోకి వచ్చినట్టుగా తెలుస్తుంది. మొత్తంగా ఇంకా విచారణ కొనసాగుతుంది. ఎన్ని రోజుల నుండి మొత్తంగా చూసుకుంటే కనుక ఎన్ని రోజుల నుంచి నడుస్తుంది ఈ వ్యవహారం మొత్తం అనే కోణం లోపల ఇంకా విచారణ చేస్తున్నారు. బాధితుడి ఫిర్యాదు మేరకే ముందుగానే నిఘా ఏర్పాటు చేసినటువంటి ఏసీబీ అధికారులు ప్లాన్ ప్రకారంగా ట్రాప్ నిర్వహించారు. అయితే నిర్ణయించిన సమయంలో లంచం నగదు తీసుకుంటున్న క్షణంలోన ఎస్ఐ వినయ్ ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నట్టుగా తెలుస్తుంది. ఈ దాడిలోన మొత్తంగా చూసుకుంటే కనుక ఈ దాడిలో స్వాధీనం చేసుకున్నటువంటి ఏసీబీ అధికారులు ఎస్ఐ వినయ్ ని అదుపులోకి తీసుకొని విచారణ అయితే చేపట్టారు. అయితే ప్రాథమిక విచారణలో ఎస్ఐ వినయ్ గత కొంత కాలంగా అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నట్టుగా కూడా ఆరోపణలు వెల్లడైనాయి. ఈ విషయాన్ని ఇప్పటికే ఉన్నతాధికారులు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఏసీబీ అధికారులు ప్రత్యేకంగా ఈ కేసును సీరియస్ గా తీసుకొని దర్యాప్తు చేస్తున్నట్టుగా కూడా సమాచారం అయితే వస్తుంది. ఈ లంచం వ్యవహారం వెనుక మరెవరైనా అధికారుల ప్రమేయం ఉందా అనే కోణం లోపల కూడా ఏసీబీ అధికారులు లోతుగా విచారణ చేస్తున్నారు. ముఖ్యంగా మాదాపూర్ పోలీస్ స్టేషన్ కు చెందినటువంటి సిఐ కృష్ణమోహన్ పాత్ర పైన కూడా ఆరా తీస్తున్నట్టుగా తెలుస్తుంది. లంచం డబ్బును ఎవరికైనా పంచేవారా, పై అధికారుల ఆదేశాల మేరకు వసూలు జరిగాయా అనే కోణం లోపల కూడా అయితే ఏసీబీ అధికారులు ఇంకా వివరాలు సేకరిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఈ కేసులో భాగంగానే ఎస్ఐ వినయ్ కు సంబంధించినటువంటి డాక్యుమెంట్లు కానీ అయితే ఫోన్ కాల్ రికార్డ్స్ కానీ ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన వివరాలను కానీ ఏసీబీ అధికారులు పరిశీలిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. అవసరమైతే ఇతర సిబ్బందిని కూడా విచారించే అవకాశం ఉన్నట్టుగా కూడా సమాచారం అయితే వస్తుంది. ఘటనలో మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో తీవ్ర కలకం అయితే నెలకొనగా అయితే పోలీస్ శాఖ ప్రతిష్టకు గణనమైన భంగం వాటిల్లిందంటూ కూడా అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఏసీబీ విచారణ పూర్తయ్యాక ఈ అవినీతి కేసుకు సంబంధించినటువంటి ఆ వివరాలను అయితే డీజీపీ మొత్తం డిఎస్పీ స్థాయి అధికారి మొత్తంగా కూడా మీడియాకు వివరాలు వెల్లడించినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే గత కొంతకాలంలో కూడా తతంగం మొత్తం నడిపిస్తున్నట్టుగా తెలుస్తుంది. కాబట్టి పక్కా ప్రణాళిక ప్రకారమే ఏసీబీ అధికారులు ఎవరైతే ఫిర్యాదు చేసిన క్రమం లోపల అయితే ఈ రోజు రెడ్ హ్యాండ్ తీసుకుంటున్నట్టుగా కూడా పట్టుకోవడం జరిగింది. అయితే అధికారుల అయితే పై అధికారుల పాత్ర ఏమైనా ఉందా అనే కోణం లోపల కూడా ఇంకా వివరణ కొనసాగుతుంది. అయితే 2 గంటల పాటుగా కూడా విచారిస్తున్నారు. డబ్బులు అయితే డిమాండ్ చేయడం ఒక కేసుకు సంబంధించినటువంటి దాంట్లో డబ్బులు డిమాండ్ చేయడమే కాకుండా ఈ విధంగా అధికారులకు ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండ్ గా దొరికిపోవడం జరిగింది. మొత్తంగా 2018 కు చెందినటువంటి బ్యాచ్ గా గుర్తిస్తున్నారు. దీనికి సంబంధించినటువంటి ఇంకా అతని ఫోన్ డేటా కాల్ డేటా ఆధారంగా ఎక్కడెక్కడ ఇలాంటివి ఇంకా తీసుకున్నటువంటి ఇంకేమైనా ఉన్నాయా అనే కోణం లోపల ఇంకా ఎన్ని కేసులలో ఈ విధంగా చేశారనే కోణం లోపల దర్యాప్తు చేస్తున్నారు. అధికారుల పాత్ర ఏమైనా ఉందా ఈ దాంట్లో అనేది కూడా ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.